హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. బాంబ్స్ డిసెంబుల్ అనగానే రిస్క్ కాబట్టి వద్దురా అని రాజేష్ చెప్తున్నా వేరే ఆప్షన్ లేదు అని తెలుసు కాబట్టి రాజేష్ కామ్గా ఉండిపోయాడు. ప్రతాప్ మిగతా బ్యాచ్ అంతా భయంతో చూస్తూ ఉంటారు. శ్రీను డిఐజీతో ఫోన్లో మాట్లాడుతూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక్కడే సిటీలోకి వెళ్ళి ప్రతాప్ మనిషి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే శ్రీను మనుషులు వాడిని ఫుల్గా కొడుతూ బాంబ్స్ గురించి అడుగుతూ ఉంటారు. శ్రీనుని చూడగానే కొట్టడం ఆపేసి, అన్నా నువ్వెందుకన్నా వచ్చావు, కాసేపు ఆగితే చెప్పేస్తాడన్నా అంటాడు శ్రీను మనుషుల్లో ఒకడు. కళ్ళతోనే ఆగమని అతనికి సైగ చేసేసరికి వాడు ఆగిపోయి శ్రీనుకి ప్లేస్ ఇవ్వగానే వాడి చేతిలో ఐరన్ రాడ్ తీసుకుని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి దానితో వాడి మొహం ఎత్తి చూస్తాడు. అప్పటికే బాగా కొట్టడం వల్ల ఒళ్ళంతా రక్తంతో ఉండి కొద్ది కొద్దిగా స్పృహ కోల్పోతూ ఉంటాడు. చెంప మీద గట్టిగా ఒకటి కొట్టి, లేవరా, ఇందాక ఫోన్లో అంత బీరాలు పలికావు, ఇప్పుడేం పడుకుంటున్నావు, లే, మీ ప్రతాప్ యాదవ్కి ఫోన్ చేయి అంటాడు శ్రీను. వాడు ఏమీ మాట్లాడాడు. శ్రీనికి అర్థమవుతుంది వాడికి ప్రాణాల మీద తీపి లేదు అని. అందుకే ఇలాగే ఇంకొంచెం టైం వేస్ట్ చేస్తే బాంబు పేలుతుంది అని తెలుసు కాబట్టే నోరు మెదపట్లేదు అని. వెంటనే పాకెట్లో నుండి దారిలో కొన్న ఇంజెక్షన్ తీసి వాడికి ఇస్తాడు. కాసేపట్లోనే వాడికి మత్తుగా అనిపించి అంటూ మూలుగుతూ ఉంటాడు. వెంటనే శ్రీను వాడి కాలర్ పట్టుకుని మొహం పైకెత్తి, చెప్పరా, బాంబ్స్ ఎక్కడెక్కడ పెట్టారు, త్వరగా చెప్పు అని అడగంగానే చిన్నపిల్లోడు చెప్పినట్లు ఆ పవర్ఫుల్ మత్తు వల్ల అంతా చెప్పేస్తాడు. ప్రతాప్ చెప్పిన ప్లేస్లు వీడి చెప్పిన ప్లేస్లు రెండు మ్యాచ్ అవుతాయి. కానీ ఒకటి ఇద్దరు వేరువేరుగా చెప్తారు. అది అడిగినా ఇప్పుడు వీడు చెప్పే పొజిషన్లో లేడు అని తెలుసు కాబట్టి అక్కడి నుంచి బయటికి వచ్చి డిఐజీ గారికి ఫోన్ చేస్తాడు శ్రీను. వాళ్ళకి ఇంకా దారిలోనే ఉన్నామంటారు. శ్రీనుకి ఇంకా కోపం పెరిగిపోయి, సార్ ఇంత లేట్ ఏంటి, అవి బాంబ్స్ ఏ టైంకి సెట్ చేశారో ఎగ్జాక్ట్గా మనకి తెలీదు, త్వరగా డిసెంబుల్ చేయాలి, త్వరగా రండి అని కొంచెం కోపంగా చెప్తాడు. సారీ శ్రీను గారు, బాంబ్ స్క్వాడ్ రావడం లేట్ అయ్యింది, వాళ్ళని వేరే సిటీ నుండి రప్పించాం, అందుకే లేట్, వచ్చేస్తున్నాం అంటారు. ఓకే సార్, నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను, వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కో ప్లేస్కి పంపండి, అన్నీ ఒకే టైంకి సెట్ చేశారు కానీ టైం తెలీదు అంటాడు శ్రీను. వాట్, అన్నీ ఒకే టైంకా, కానీ మీరు ఇందాక వేరే టైమింగ్ అని చెప్పారు అని షాక్తో భయంతో డిఐజీ అడగగానే ఆ ప్రతాప్ చెప్పిన ప్లేస్లలో కూడా రెండు కరెక్ట్, టైమింగ్ కూడా తప్పు చెప్పాడు, ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేస్తాడు. ప్రతాప్ వైపు కోపంగా చూస్తూ అక్కడే టెన్షన్తో తిరుగుతూ ఉంటాడు రాజేష్. శ్రీను ఎంత చెప్పినా రాజేష్కి అనుమానంగానే ఉంటుంది. ఇంత అర్జెంటుగా ఇదంతా చేస్తున్నాడంటే ఏదో ఉంది అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడగలేక ప్రతాప్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ జీ, ప్లీజ్ మాఫ్ కరో, కావాలంటే మమ్మల్ని చంపేయండి కానీ మా ఫ్యామిలీని మాత్రం ఏం చెయ్యొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా, ఇన్ని సంవత్సరాలు ఆ ఏకాంబరం మిగతా మినిస్టర్తో కలిసి చేసిన పాపాల సంగతి ఏంటి అని కోపంగా అనగానే, నిజమే సార్, మేము చేసింది తప్పే, ఆఖరికి మీకు కూడా అన్యాయం చేశాం, శ్రీను సార్ చెప్తారు అందుకే మమ్మల్ని చంపేయండి కానీ నా పెళ్ళం పిల్లల్ని వదిలేయండి సాబ్ అంటాడు. నాకు కూడా అన్యాయమా అని షాక్ అవుతూ, లేదు, వదిలే ప్రసక్తే లేదు, అందరినీ చంపేస్తాను అని కావాలనే కోపంగా అంటాడు రాజేష్. వెంటనే గట్టిగా ఏడుస్తూ, లేదు సాబ్, ప్లీజ్ అలా అనకండి, మీ అమ్మగారిని కావాలని చంపడం నిజంగానే పెద్ద తప్పే, అందుకని మా వాళ్ళని మాత్రం చంపొద్దు సాబ్ అని ఏడవగానే రాజేష్కి పెద్ద షాక్ తగులుతుంది. మా అమ్మని కావాలని చంపడం ఏంటి అని ఒక్కసారిగా వెనక్కి అడుగు వేస్తాడు అతను. శ్రీను అంత కోపంగా చెప్పేసరికి డిఐజీ కూడా భయపడుతూ బాంబ్స్ ఉన్న ప్లేస్లకి హడావిడిగా స్క్వాడ్ని పంపించేస్తారు. కాసేపట్లోనే పెట్టిన చోట బాంబ్స్ కనిపించి అతి కష్టం మీద వాటిని డిసెంబుల్ చేస్తారు. అప్పుడు కానీ మళ్ళీ అందరి గుండెలు నార్మల్గా కొట్టుకోవు. కానీ ఈ విషయం మీడియాకి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఊరి అవతల జరిగిన బాంబ్ బ్లాస్ట్ దగ్గరే వాళ్ళని ఉండిపోయేలా ప్లాన్ చేశాడు శ్రీను.
అందుకే ఈ విషయం సిటీలో ఎవరికీ తెలియకుండా కామ్గా జరిగిపోతుంది. శ్రీను మిగతా ప్లేస్లకు కూడా వెళ్ళి అన్నీ చెక్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని అదే విషయం చెప్పడానికి రాజేష్కి ఫోన్ చేస్తాడు. రాజేష్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి శ్రీనుకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. వెంటనే మళ్ళీ కార్లో అక్కడికి బయలుదేరుతూ మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకా లాభం లేదు అని అక్కడే ఉన్న శ్రీను మనుషులకి ఫోన్ చేయగానే అవతల వాడు లిఫ్ట్ చేసి, అన్నా త్వరగా రండన్నా, రాజేష్ భయ్యా ఆ బీహార్ వాళ్ళని చంపేస్తున్నాడు భయ్యా అని కంగారుగా చెప్తూ ఉంటాడు. అప్పటికే అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లు ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది శ్రీనుకి. సరే రాజేష్ జాగ్రత్త, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి, ఏమైంది రాజేష్కి సడన్ గా? ఆ ప్రతాప్ మళ్ళీ ఏమైనా చేశాడా? వాడిని వదలకూడదు అని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. శ్రీను వచ్చేసరికి ప్రతాప్ ఒక్కడినే కట్లు విప్పి చాలా గట్టిగా పిచ్చి కోపంతో రాడ్డుతో కొడుతూ ఉంటాడు రాజేష్. శ్రీను మనుషులు ఆపడానికి ట్రై చేస్తున్నా ఆగకుండా కొడుతున్న రాజేష్ని చూసేసరికి శ్రీను కూడా కొద్దిగా షాక్ అవుతాడు. ఎప్పుడు అంత కోపం రాదు, కోపం వద్దురా అని నన్ను ఆపుతాడు, అలాంటిది ఈరోజు ఇలా ఇంత కోపంగా ఉన్నాడేంటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి రాజేష్ని వెనుక నుండి గట్టిగా పట్టుకుని లాగుతాడు. రాజేష్ వెనక్కి తిరిగి శ్రీను చూసి కోపంగా శ్రీను షర్ట్ కాలర్ పట్టుకుని, అను మా అమ్మ ఎలా చనిపోయింది? నిజం చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి అని గట్టిగా అడుగుతాడు. అలా అడుగుతాడు అని శ్రీను కూడా ఊహించాడు. రాజేష్కి సడన్ గా ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక, అదేం లేదు తేజ, కూల్గా ఉండరా ప్లీజ్, నా మాట విను అని భుజాలు పట్టుకుని రాస్తూ కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలు అను, నీకు తెలిసినా కూడా నాకు చెప్పలేదు కదా, ఇప్పటికీ కూడా చెప్పవా నాకు అని శ్రీను చేతులు విడిపించుకుని వెనక్కి జరుగుతాడు. ఇంకా రాజేష్కి ఏం చెప్పినా వినడు అని అర్థమవుతుంది. సరే చెప్తాను, కానీ ప్లీజ్ ముందు కోపం తగ్గించుకో, వాడికి మన స్టైల్లో ఎలాగో బుద్ధి చెప్తాం కదా, నువ్వు టెన్షన్ ఆపుకోరా అంటాడు. ముందు చెప్పు అని సీరియస్గా ప్రతాప్ వైపు చూస్తూ అంటాడు రాజేష్. అను తేజ ఇద్దరు ఫారెన్లో బిఈ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు. సడన్ గా తేజ వాళ్ళ నాన్న త్రినాథ్ గారి నుండి ఫోన్ వస్తుంది. హలో నాన్న, చెప్పండి, బాగున్నారా అని తేజ అడగంగానే, అందరం బాగున్నాం తేజ, నువ్వు అనుబాబు ఒకసారి ఇంటికి రావచ్చుగా, తొందరలో ఎలాగో పండగ ఉంది కదా అని అనగానే, అదేంటి నాన్న సడన్ గా ఇప్పుడు లేనిది, పండగ అని రమ్మంటున్నారు, నేను వస్తాం అన్నా కూడా ఇదేమైనా దగ్గర, ఇప్పుడు ఆ లక్షలు పోసి అక్కడ నుండి మాటి మాటికి రావాలా, ఏం వద్దు అనేవారు, ఇప్పుడేంటి పండగ కదా రావచ్చుగా అంటున్నారు అని అడుగుతాడు. అదేం లేదురా, అమ్మకి చిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు బాగానే ఉంది, కానీ నిన్ను చూడాలి అంటుంది, అందుకే. కంగారం లేదు, కావాలంటే వీడియో కాల్ కూడా చేస్తాను, మాట్లాడదు గాని, సరేనా అని నెమ్మదిగా అంటారు త్రినాథ్. ఏంటి యాక్సిడెంట్నా? మరి నాకు ఇప్పటివరకు చెప్పలేదేం? ఎప్పుడైంది నాన్న? నేను ఇప్పుడే బయలుదేరుతాను అని రాజేష్ అనేసరికి పక్కనే ఉన్న శ్రీను కూడా టెన్షన్తో రాజేష్ చేతిలో ఫోన్ ఫాస్ట్గా లాక్కుని, అంకుల్ ఏమైంది? తేజ ఏంటి యాక్సిడెంట్ అంటున్నాడు అని అడుగుతాడు. త్రినాథ్ గారు మొత్తం చెప్పి, వాడు కంగారుగా ఉన్నాడు, నువ్వైనా చెప్పు బాబు, ఇద్దరు కలిసే రండి, వాళ్ళమ్మకి ఇప్పుడు బాగానే ఉంది, మీరు బయలుదేరాక చెప్పండి, జాగ్రత్త బాబు అని ఫోన్ పెట్టేస్తారు. తేజ ఏం కాలేదు, నువ్వు ముందు ఆ కంగారు తగ్గించుకో అని శ్రీను ధైర్యం చెప్తూ ఇద్దరు అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసుకుని ఇండియా వచ్చేస్తారు. డైరెక్ట్గా మహేంద్ర గారు చెప్పిన హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ నార్మల్ రూమ్లోనే తేజ వాళ్ళ అమ్మ నీలిమ బెడ్ పై పడుకుని ఉంటే తన పక్కనే సుజాత తను కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అమ్మా అని తేజ చిన్నగా ఏడుస్తూ లోపలికి వెళ్తాడు. తేజ అంటూ నీలిమ కూడా సంతోషంగా పిలుస్తుంది. పక్కనే కూర్చుని చేయి పట్టుకుని, ఎలా అయిందమ్మా, అయినా ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మీరంతా అని కళ్ళు తుడిచుకొని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తావనే చెప్పలేదురా అంటూ బయట నుండి అప్పుడే లోపలికి వస్తూ అంటారు త్రినాథ్ గారు ఇంకా మహేంద్ర గారు. అబ్బా ఊరుకోండి, చిన్నపిల్లాడు, ఇంకా ఎందుకు ఏడిపిస్తారు అంటూ నీలిమ. ఏం లేదు నాన్న, చాలా చిన్న యాక్సిడెంట్నే, చూడు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే, ఇంకా 3 రోజుల్లో వెళ్ళిపోవచ్చుగా అన్నారు. సరే తిన్నారా లేదా, ఇంటికి వెళ్ళి తినేసి రండి అని సుజాత గారి వైపు చూస్తుంది. అను తేజాని తీసుకుని ఇంటికి రా నాన్న అని తను కూడా నువ్వు కూడా రా అంటుంది సుజాత. ఇంకేం మాట్లాడకుండా అందరూ ఇంటికి వెళ్తారు. నీలిమ దగ్గర త్రినాథ్ మాత్రమే ఉంటారు. ఇంకో 2 రోజుల్లోనే నీలిమకి చాలా వరకు తగ్గిపోయి ఇంకొన్ని టెస్టులు కూడా చేస్తారు. వాటి రిజల్ట్ రాగానే పంపిస్తాం అనడం వల్ల ఇంకో 2 రోజులు ఉండవలసి వస్తుంది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్లో ఉన్న వేరే హాస్పిటల్లో
ఒక 16 ఏళ్ల బాబుకి అర్జెంటుగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. వాళ్ళు ఎన్ఆర్ఐ అయినా కూడా ఎంత మనీ ఇస్తామన్నా కూడా సేమ్ బ్లడ్ గ్రూప్‌తో ఆ టైంకి హార్ట్ దొరకదు. అప్పటికే హోమ్ మినిస్టర్ ఏకాంబరం నారాయణ, దివాకర్‌లు బీహార్ బ్యాచ్ అయిన ప్రతాప్ వాళ్ళతో ఆర్గన్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రతాప్‌కి ఏకాంబరం ఫోన్ చేసి, "ఇది చాలా పెద్ద డీలింగ్. త్వరగా హార్ట్ కావాలి, రెడీ చెయ్యి" అనగానే, ఇక్కడ విజయవాడలో ఉన్న నీలిమ హార్ట్ ఆ బాబుకి సెట్ అవుతుందని ఒక డాక్టర్ ద్వారా ప్రతాప్‌కి తెలిసిపోతుంది. నెక్స్ట్ డేకి నీలిమ హెల్తీగా ఉంది అని డిశ్చార్జ్ రాసేసిన డాక్టర్ ప్రతాప్‌కి భయపడి ముందు రోజు రాత్రి ఎవరు చూడకుండా నీలిమకి ఇంజెక్షన్ చేస్తారు. దానితో ఆ నైట్‌కే నీలిమకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఊపిరి ఆడక తేజ, అను వెళ్ళి భయపడుతూ డాక్టర్స్‌కి పిలుస్తారు. అదంతా ముందే ప్లాన్ కాబట్టి అనుమానం రాకుండా నీలిమని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్ళి చనిపోక ముందే హార్ట్ తీసేసి వెంటనే ఫ్లైట్‌లో హైదరాబాద్‌లో ఉన్న హాస్పిటల్‌కి పంపించేస్తారు. సారీ అండి. ఆవిడకి నిద్రలో అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది. చాలా సివియర్‌గా రావడం వల్ల కాపాడలేకపోయాం అని చెప్పేస్తారు. అలా ఎలా అవుతుంది? మా అమ్మ ఇందాకటి వరకు బాగానే ఉంది. మీరే ఏదో చేశారు అని తేజ, త్రినాథ్ ఇద్దరు డాక్టర్స్‌తో గొడవ పడతారు. కానీ ఎవరికీ అనుమానం రాకపోవడం వల్ల అను, మహేంద్ర కూడా ఏమీ అనకుండా ఊరుకుండిపోతారు. అప్పటి నుంచి తేజ కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. సడన్‌గా అలా నీలిమ ఇంకా లేదు అనేసరికి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అలా జరిగిందంతా రాజేష్‌కి శ్రీను చెప్తాడు. "ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసిందిరా. మన పెళ్లి టైంలో ఆ నారాయణ వాళ్ళని కార్ యాక్సిడెంట్‌లో చంపేశాక ప్రతాప్ వాళ్ళ గురించి, అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా అని ఆరా తీస్తే ఆర్గన్ స్మగ్లింగ్ చేస్తున్నారు అని, అలాగే ఇప్పటివరకు ఎవరివి తీసి ఎవరికి చేరవేశారో అన్ని డీటెయిల్స్ నా దగ్గరికి వచ్చాయిరా. అందులోనే ఆంటీ గురించి తెలిసింది. నీకు తెలిసి నువ్వు నీకు తెలిస్తే మళ్ళీ నువ్వు బాధపడడం ఎందుకు అని చెప్పలేదురా. అందుకే వీళ్ళని వదలకూడదని ఫిక్స్ అయ్యాను" అని శ్రీను చెప్పడం ఆపి కోపంతో పిడికిలి బిగిస్తాడు. అప్పటికే ఏడ్చి రాజేష్ మొహం కళ్ళు ఎర్రగా అయిపోయి, "నువ్వు కాదురా, వీళ్ళని నా చేతులతో నేనే చంపాలి" అని మళ్ళీ కోపంగా రాడ్ అందుకుని కోపం తీరే వరకు ప్రతాప్ని కొట్టి చంపేస్తాడు రాజేష్. శ్రీను కూడా ఈసారి ఆపడు. రాజేష్ కోపంలో న్యాయం ఉంది అనిపిస్తుంది. మిగతా వాళ్ళని శ్రీను మనుషులు గన్తో షూట్ చేసేస్తారు. రాజేష్ కోపం తగ్గి శ్రీనుని గట్టిగా హత్తుకుని, "ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దురా, చెప్పి బాధ పెట్టడం ఎందుకు" అని చిన్నగా ఏడుస్తూ ఉంటాడు. "అలాగేరా, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు" అని అనగానే రాజేష్ ఫేస్, హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తాడు. ఇద్దరు అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పి ఇంటికి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.